విద్యార్థుల ఉద్యమంపై ఖలిస్తానీ ఉగ్రవాదుల కన్నుపడిందా? మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గురు పత్వంత్ సింగ్ పన్ను కక్రోచ్ నాయకులతో రహస్యంగా జూమ్ మీటింగ్ నిర్వహించాడా? దేశంలో అశాంతిని రేపడానికి 10 కోట్లు ఫండింగ్ ఇస్తానని ఆఫర్ చేశాడా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అదే చెబుతోంది. ఆ వీడియోలో గురు పత్వంత్ సింగ్ పన్ను సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోదీ పతనం కాదు, భారత్ ముక్కలు కావడమే పరిష్కారం అంటూ రెచ్చిపోయాడు. ఆగస్టు 15 వరకు ప్రొటెస్టులు కొనసాగిస్తే 10 కోట్ల ఫండింగ్ ఇస్తానని ప్రకటించాడు. దీంతో ఈ వీడియో మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇంతకు ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ షాకింగ్ వీడియోలో అసలేముంది? నిషేధిత 6 ఫర్ జస్టిస్ చీఫ్ నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించాడా? ఈ వ్యవహారంపై అధికార బీజేపీ ఏమంటుంది? లెట్స్ వాచ్. కాక్రోచ్ లీడర్లతో ఖలిస్తానీ ఉగ్రవాది చర్చలు నిజమేనా? సీజేపీకి గురు పత్వంత్ 10 కోట్ల ఫండింగ్ ఆఫర్ చేశాడా? ఆగస్టు 15 వరకు నిరసనలు కొనసాగించాలని చెప్పాడా? आज जूम मीटिंग दे विच सीजेपी मैं जेड़े ऐलान कीते है ओ याद रखो, फॉल ऑफ दिल्ली एंड फॉल ऑफ मोदी इज इनएविटेबल। मोदी दी हुकूमत दा तख्ता पलटिया जाएगा पर यह पक्का हल नहीं है। जिवें मैं जूम मीटिंग दे विच दस्सिया सी, द ओनली सॉल्यूशन लाइज इन disintegration of Union of India, dissolution of India, balkanization of India. నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఆందోళన వేళ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోనే ఇది. ఈ వీడియోలో ఆవేశంతో ఊగిపోతుంది ఎవరూ కాదు, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ నిషేధిత 6 ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్ను. అతడు ఏమన్నాడన్న విషయానికి వస్తే, సీజేపీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించా అన్నాడు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపద్దని సూచించినట్లు పేర్కొన్నాడు. ఆగస్టు 15 వరకు ఇదే విధంగా ఆందోళనల్ని కొనసాగిస్తే తాను సీజేపీకి 10 కోట్ల ఆర్థిక సాయం అందిస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పాడు. మోదీ సర్కార్ పతనం ఒక్కటే సరిపోదన్నాడు. ఇండియా ముక్కలు కావడమే అసలైన పరిష్కారమని దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. నిరసనకారులు దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిరస్కరించాలని పేర్కొన్నాడు. ఆ వీడియోను బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ నిషికాంత్ దుబే షేర్ చేస్తూ నేరుగా విపక్షాల వైఖరిపై బాణాలు ఎక్కుపెట్టారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తోంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర ఏమిటి? గత 20 రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఎవరెవరిని కలిశారు? దీని వెనుక ఉన్న అసలు ప్లేయర్ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన, యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏమిటి అంటే, పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీతో తనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పాడాం. సీజేపీ నేతలతో తాను నేరుగా జూమ్ మీటింగ్స్ నిర్వహించానని, భారత్లో అశాంతిని రేపడానికి వారి వెనుక తాము నిలబడ్డామని పన్ను వీడియోలో ప్రకటించాడు. పైగా భారత్ను అంతర్గతంగా దెబ్బతీయడానికి, ఇక్కడ వీధుల్లో రక్తం పారించడానికి పన్ను ఏకంగా 10 కోట్ల రూపాయల భారీ నిధుల సహాయాన్ని సీజేపీ నాయకులకు ఆఫర్ చేసినట్లు చెప్పడము ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే సీజేపీ అధికార ప్రతినిధులు పన్ను ప్రకటనపై వివరణ ఇచ్చారు. సీజేపీ అనేది భారత్లోని నిరుద్యోగ యువత సమస్యలు, విద్యారంగంలో సంస్కరణలు, పోటీ పరీక్షల లీకేజీలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసన అని స్పష్టం చేశారు. దీనికి విదేశాల్లో కూర్చొని ఇండియాను ముక్కలు చేయాలని చూసే దేశద్రోహులు, ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గురు పత్వంత్ సింగ్ పన్ను ప్రకటించిన 10 కోట్ల రూపాయల ఆఫర్ కూడా తిరస్కరించినట్టు తెలిపినట్టు వార్తలొచ్చాయి. సీజేపీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించాను అని పన్ను చెప్పింది అబద్ధమని సీజేపీ నేతలు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇక్కడ గురు పత్వంత్ సింగ్ లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతోంది. ఎలాగోలా విద్యార్థులకు డబ్బులు ఎరవేసి దేశంలో విధ్వంసం సృష్టించాలని అతడు కుట్రలు చేస్తున్నాడని తేలిపోయింది. ఆ మాటకొస్తే దశాబ్దాలుగా గురు పత్వంత్ అది చేస్తున్నాడు. 2007లో 6 ఫర్ జస్టిస్ సంస్థను ప్రారంభించి మానవ హక్కుల కోసం ఏర్పాటు చేసిన సంస్థగా చెప్పుకున్నాడు. పంజాబ్ను సిక్కుల స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా ఖలిస్తాన్ ఏర్పాటు చేయడం తమ ఉద్దేశంగా పేర్కొన్నాడు. కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు ఖలిస్తాన్ జెండా చేతపట్టే వారికి ఐఫోన్లు, ఖరీదైన బహుమతులను ఎర్రగా వేసి యువతని ఆకర్షిస్తుంటాడు. ఇప్పుడు కూడా పన్ను స్వయంగా సీజేపీ పేరు ప్రస్తావించడం, వారికి 10 కోట్లు ఫండింగ్ ఆఫర్ చేశానని చెప్పడం ద్వారా భారత్పై పాత కుట్రలనే కొనసాగిస్తున్నట్టు తేలిపోయింది. ఒకవేళ పన్ను ఆఫర్ను సీజేపీ ఆహ్వానించి ఉంటే ఏం జరిగి ఉండేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
నిజానికి భారత్లోని అంతర్గత వివాదాలను, ప్రజాస్వామ్య నిరసనలను విదేశాల్లోని ఉగ్ర సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న అంతర్జాతీయ వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన రైతు నిరసనల సమయం నుండి దేశాన్ని కుదిపేసిన ఎన్నో రాజకీయ సున్నితమైన అంశాల వరకు ప్రతి సందర్భంలోనూ ఈ విదేశీ తీవ్రవాద గ్రూపులు ఇలాగే దూరిపోయాయి. ఆన్లైన్ ప్రచారాలు, విషపూరితమైన తప్పుడు సమాచారం, ఇలాంటి నకిలీ మద్దతు ప్రకటనల ద్వారా భారతీయుల మధ్య నమ్మక ద్రోహాన్ని, అంతర్గత విభేదాలను సృష్టించడానికి ఒక భారీ నెట్వర్క్ పనిచేస్తోంది. భారత భద్రతా సంస్థలు దీనిని కేవలం ఒక ప్రకటనగా చూడ్డం లేదు. ఇది భారత్పై జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచార యుద్ధంలో శత్రు దేశాల వ్యూహం చాలా స్పష్టంగా ఉంటుంది. మన దేశంలో ఎక్కడైనా వచ్చిన సమస్య లేదా నిరసన మొదలవడమే ఆలస్యం. గ్లోబల్ టూల్ కిట్ గ్యాంగ్స్ యాక్టివేట్ అయిపోతాయి. సరిగ్గా గతంలో పౌరసత్వ చట్ట సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనల సమయంలో కూడా ఇలాంటి అంతర్జాతీయ శక్తులు రంగంలోకి దిగాయి. నాడు ఢిల్లీ వీధుల్లో జరిగిన హింస వెనుక విదేశీ నిధుల హస్తం ఉందనే విషయాలు దర్యాప్తులో తేలాయి. ఇప్పుడు నీట్ పరీక్షల వివాదాన్ని, నిరుద్యోగ యువత ఆవేదనను ఆసరాగా చేసుకుని దేశంలో అరాచకం సృష్టించడానికి పన్ను లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులు సైబర్ స్పేస్ ను వాడుకుంటున్నారు. సమస్యను పరిష్కరించడం వారి ఉద్దేశం కాదు. ఆ సమస్యను రగిల్చి దేశాన్ని రణరంగంగా మార్చడమే వారి అసలు ప్లాన్. ఆధునిక కాలంలో ఉగ్రవాదం కేవలం తుపాకులు, బాంబులకే పరిమితం కాలేదు. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ లూప్ హోల్స్ వాడుకుంటూ యువతను తప్పుదోవ పట్టించే సైబర్ టెర్రరిజం సరికొత్త ముప్పుగా పరిణమించింది. గురుపత్వంత్ సింగ్ పన్ను లాంటి డిజిటల్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ISI కొన్ని పాశ్చాత్య దేశాల రక్షణలో సేఫ్ గా కూర్చొని భారత్లో అమాయక విద్యార్థులను, ఆందోళనకారులను తమ సైన్యంగా వాడుకోవాలని చూస్తున్నారు. 10 కోట్ల ఫండింగ్ ఆఫర్ చేయడం వెనుక ఉన్న అసలు మర్మం దేశంలోని వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం పోయేలా చేయడం, అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దిగజార్చడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్న ఈ ఇన్ఫర్మేషన్ వార్ పై కేంద్ర నిఘా సంస్థలు, జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే డేగ కన్ను పెట్టే. పన్ను విడుదల చేసిన ఈ తాజా వీడియో ఏ లొకేషన్ నుండి అప్లోడ్ అయింది, దీనిని భారత్లో వైరల్ చేయడానికి ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్, బాట్ అకౌంట్లు పనిచేస్తున్నాయనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం లోతుగా దర్యాప్తు చేస్తోంది. గతంలో ఇలాగే ఉగ్రవాద నిధులను డిజిటల్ వ్యాలెట్ల ద్వారా, హవాలా మార్గాల ద్వారా భారత్లోకి పంపిన నెట్వర్క్లను ఈ సంస్థలు ధ్వంసం చేశాయి. ఇప్పుడు కూడా ఈ సమాచార యుద్ధంలో భాగస్వాములైన దేశద్రోహుల IP అడ్రస్లను ట్రేస్ చేసే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. ఈ అంతర్జాతీయ కుట్రల నేపథ్యంలో దేశంలోని రాజకీయ శక్తులు సైతం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతర్గత రాజకీయాల్లో విభేదాలు, ప్రభుత్వ విధానాలపై నిరసనలు ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఆ నిరసనల ముసుగులోకి దేశాన్ని ముక్కలు చేయాలనే ఉగ్రవాద ఎజెండాలు చొరబడకుండా చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది. CJP నేతలు ఖలిస్తానీ ఉగ్రవాది ప్రకటనను ఖండించినప్పటికీ శత్రుదేశాల ఉగ్ర నెట్వర్క్ మన అంతర్గత విషయాలను ఎలా వాడుకోవాలని చూస్తోందో ఈ ఉదంతం చెబుతోంది. దేశ భద్రతా సార్వభౌమత్వం విషయానికొస్తే అధికార ప్రతిపక్షాలనే తేడా లేకుండా 140 కోట్ల మంది భారతీయులు ఒకే తాటిపై నిలబడతారనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా భారత్పై విషం చెముతున్న ఈ అంతర్జాతీయ తీవ్రవాదుల కుతంత్రాలు ఎప్పటికీ నెరవేరవు. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదుగుతున్న భారత్ను అంతర్గత కలహాలతో బలహీనపరచాలని చూస్తున్న శక్తుల కుట్రలు ఫలించవు. పన్ను లాంటి దేశద్రోహులు ఎంతటి సమాచార యుద్ధానికి తెరలేపినా, సోషల్ మీడియాలో ఎంతటి అబద్ధాలను ప్రచారం చేసినా భారత యువత, విద్యార్థుల దేశభక్తి ముందు వారి ఆటలు సాగవు. ఎందుకంటే ఇలాంటి కుట్రలను భారత్ చాలా చూసింది.